ఇప్పుడు నాగ చైతన్య ధూళిపాల వివాహం వివాహం కాదు నిశ్చితార్థం ఫిక్స్ అయ్యింది. వాళ్ళు 1 ఇయర్గా డేటింగ్లో ఉన్నారు, 1.5 ఇయర్గా ఉన్నారు, ఇప్పుడు చేసుకున్నారు. ఆ అమ్మాయి మంచి ఫ్యామిలీ, ధూళిపాల ఫ్యామిలీ చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఆ సర్కిల్లోంచి వచ్చిన అమ్మాయి కనుక కాస్త కల్చరు, పద్ధతి, అవగాహన, అండర్స్టాండింగు, ఆ మెచ్యూరిటీ ఉన్న పిల్లే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీని బట్టి ధూళిపాల ఫ్యామిలీ అనేది సమాజంలో రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, సర్నేమ్ కానీ గౌరవప్రదమైన ఫ్యామిలీ, సంస్కారము, సాంప్రదాయం ఇవన్నీ ఉన్న ఒక ఫ్యామిలీ. దాని ఆ చరిత్రలో వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కనుక అమ్మాయి కూడా ఆ రూట్లో పెరిగింది కనుక ఖచ్చితంగా ఒక అంటే కంపాటబిలిటీ కుదరలేదు అనే పరిస్థితి రాదు అనుకుంటాను. ఎందుకంటే అమ్మాయి ఎలాంటి అనుకుంటున్నానంటే అమ్మాయి చదువును బట్టి కానీ, ఇంటర్నేషనల్ అమ్మాయి లైఫ్ స్పాన్ను బట్టి కానీ అమ్మాయికి ఉన్న విజనరీ ఉంటుంది, అంత తిరిగింది కనుక విజనరీ ఉంటుంది. దాన్ని బట్టి ఒకవేళ నాగార్జున టెంపర్మెంటు అయినా కూడా ఆ అమ్మాయి సర్దుకుని తీసుకెళ్ళగలిగేది కంపాటబిలిటీ ఉంటుంది. కంపాటబిలిటీ లేకపోవడం అనేది ఎప్పుడమ్మా భర్త అన్న మాటకి భార్య అంగీకరించకపోతే అలాగే భార్య అన్న మాటకి భర్త అంగీకరించకపోతే అంగీకరించక మొండిగా ఉండిపోతే అది కంపాటబిలిటీ. అది కాకుండా భర్త అన్నది నాకు నచ్చలేదు కానీ ఓకే, ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై హస్బెండ్, ఆయన అలా అనుకుంటున్నాడు, ఓకే లెటస్ యాక్సెప్ట్ ఇట్. ఆయన తర్వాత ఆయన తప్పైతే ఆయన తెలుసుకుంటారు కదా, మంచి అయితే నేను సంతోషపడతాను కదా. అలా వెళ్ళగలిగే మనస్తత్వం ఎప్పుడు ఇబ్బంది రాదు. బహుశా నేను అమ్మాయి చదువును బట్టి కానీ కుటుంబ నేపథ్యం కాబట్టి ఈ అమ్మాయి అలాంటి స్థాయి అమ్మాయి కనుక ఒకవేళ సమంత అన్నట్టు ఈ టెంపర్మెంట్ గురించి చేతు టెంపర్మెంట్ గురించి మాట్లాడేది, ఒకవేళ ఆ టెంపర్మెంట్ ఉన్నా కూడా సర్దుకుపోగలిగిన, దారికి తెచ్చుకోగలిగిన సమర్థవంతురాలు ఆ అమ్మాయిని నేను నమ్ముతున్నాను కనుక అది కుదురుతాం. బట్ ఇప్పుడు అసలు ప్రశ్న మీరు అడిగింది వేణుస్వామి గారు తప్పులు చెప్పారు, ఒప్పులు చెప్పారు. ఆయన టోటల్గా ఏదో ఒక హాస్పిటల్లో ఒక ఇద్దరు చనిపోయారు కనుక హాస్పిటల్ మొత్తం డ్యామేజ్ అనకూడదు కదా. అలాగే ఆయన చెప్పేది 80% సక్సెస్ అయినాయి, అనేక విషయాలు సక్సెస్ అయినాయి. ఎవరు ఒప్పుకోని రోజుల్లో, ఎవరు నమ్మని రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు అని ఘంటాపథంగా చెప్పాడు. అంత స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్స్లోనే స్ట్రాంగ్ లీడరు ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు, భూకంపం వచ్చేస్తుంది ఆయన అరెస్ట్ చేస్తే, ఢిల్లీ అగ్ని గుండం అయిపోద్ది, ఇలా అందరూ మాట్లాడారు. కానీ ఆయన చూస్తూ ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతక ప్రకారం ఆయన బిహైండ్ ది బార్స్ అన్నాడు. అనూహ్యంగా అందరూ ఎదురు చూడ టక్క తీసుకెళ్ళి లోపలేసారు కదా, అనూహ్యంగా వేసారు, లోపలికి వెళ్ళారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ అవుతాడు అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సాహసం జగన్ చెయ్యడు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ బయట చెయ్యడు అని అందరూ అన్నారు. ఆయన జగన్ కాదు ఇంకోళ్ళు కాదు జాతకం అన్నాడు. జాతక ప్రకారం చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్ళాల్సిన సీన్ ఉంది అన్నాడు. అయ్యింది. సో ఇట్లా అనేక విషయాలు ఆయన చెప్పి జరిగి ఎన్నికలప్పుడు జగన్ గంటావతం గెలుస్తాడు, బల్ల గుద్ది చెప్పాడు, ఛాలెంజ్ చేసి చెప్పాడు, అది పోయింది. సో ఒకదాన్ని బట్టి, ఒక ఫెయిల్యూర్ని బట్టి మొత్తం ఆయన వేస్ట్, ఆయన జాతక అనకూడదు, కరెక్ట్ కాదు అది. ఆయన ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే ఈ విషయంలో ఆయన గతంలో వాళ్ళ జాతకం చెప్పాడు, గతంలో సమంతాను చేతుల జాతకంలో ఆయన చెప్పిన విషయం జరిగింది కనుక ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అందుకని ఆటోమేటిక్గా వస్తుంది, రెఫరెన్స్గా చెప్పాడు. ఎవరు అడగకపోయినా చెప్పాడు. ఆయన అడిగితే చెప్తే బాగుండేది, ఆయన అడగకుండా చెప్పడం అనేది చెప్పాడు. చెప్పింది నిశ్చితార్థ ముహూర్తం సరైన టైం కాదు, ఈ టైంలో చేయటం వల్ల ఈ బంధం గట్టిపడదు, దీని ప్రకారం ఇంతలో ఉందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పక ఇంకో సిద్ధాంతి గారు ఏం చెప్పారంటే, ఆయన మహాజ్యోతిష్కుడు, ఆయన పెద్ద పండితుడు, ఆయన అన్నాడంటే ఆయన టైమింగ్ తప్పు చూసుకున్నాడు. ముహూర్తం జరిగిన టైం ప్రకారం కర్కాటక రాశి అని ఆయన చెప్పాడు, ఏమి బాధ లేదు, ఈ ముహూర్తం జరిగిన టైం ప్రకారం వాళ్ళ పెద్దలకి అనారోగ్యం వస్తుంది తప్పితే వీళ్ళిద్దరు బంధానికి ఏమీ తేడా లేదు
శుభ్రంగా హ్యాపీగా ఉంటారు, లాంగ్ లైఫ్ ఉంటుంది, లాంగ్ రిలేషన్ ఉంటుంది. కేవలం పెద్దలకి అటు కానీ ఇటు కానీ వాళ్ళ పెద్దలకి, ఇంట్లో ఉండే పెద్దలకి అనారోగ్య సూచనలు ఉన్నాయి తప్పితే ఇంకోటి కాదు. ఇది కర్కాటక రాశి అన్నాడు. ఆయనేమో ధనుసు రాశి ముహూర్తం ఏదో చెప్పాడు ఆయన. సో ఆయన నేను అనేది ఏంటంటే ఎవరు చెప్పింది కరెక్ట్ ఎవరు తప్పు ఫ్యూచర్ చెప్పుద్ది. ఇక్కడ అసలు చెప్పడం ఎంతవరకు సబబు. జాతక జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది కూడా ఒకళ్ళ జాతకం చూస్తున్నప్పుడు వాళ్ళలో ఆ జాతకంలో చెడు దోషం ఉంటే ఆ జాతకుడికి అతనికి మాత్రమే చెప్పాలి, మూడో మనిషికి చెప్పదు. మంచి యోగాలు మంచి అంటే మూడో మనిషికి చెప్పండి, చెడు మాత్రం ఎప్పుడు పర్సనల్గా చెప్పండి. దానికి కావాల్సిన ఆ దోషాల నివృత్తికి ఏం చేయాలి ఏంటి అలాంటివి చెప్పండి. కానీ అది మూడో మనిషికి చెప్పకూడదు. దోషాన్ని మూడో మనిషికి చెప్పకూడదు. కేవలం ఆ జ్యోతిష్యం చెప్పుకునే వ్యక్తికి మాత్రమే, అతని చెవికి వినపడే మాత్రమే చెప్పాలి. జ్యోతిషశాస్త్రం చెప్పుద్ది, అది చెప్పకూడదని. సో అది ఈయన ఇవాళ దోషం ఏదైనా ఉందనుకో, ఒక సూచన సలహా వేరు. జ్యోతిష్కులు ఒక సూచన సలహా చేయరు. మీ టైం కొంచెం బ్యాడ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అక్కడ అభిషేకం చేయించండి, ఈ సూచనలు సలహాలు చెప్పచ్చు. కానీ సూచన సలహాలు కాకుండా మీరు పోతారు శుభం పరకరా పెళ్లి కొడుకు అంటే నీకు పెళ్లి కూతురు తాడు పుట్టుకుందే అన్నట్టు అలా మాట్లాడకూడదు. ఆయన మరి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ఇచ్చాడు, ఆయన తప్పుగా తప్పితే చూద్దాం. ఆయన చెప్పింది కరెక్ట్ అవుద్దా, ఇంకో సిద్ధాంత్ గారు చెప్పింది కరెక్టా, ఇంకో సిద్ధాంత్ గారు చెప్పింది కరెక్ట్ అవ్వాలని కోరుకుందాం అందరూ జనరల్గా. ఎందుకంటే రెండో పెళ్ళి హ్యాపీగా ఉండాలి, వాళ్ళిద్దరూ బాగుండాలి. ఈసారి అయినా జీవితం సాఫల్యం. నాగార్జున రెండో పెళ్ళి అమలం చేసుకుని ఎలా హ్యాపీగా ఇప్పటిదాకా ఉన్నాడో, రెండో పెళ్ళి కాడ నుంచి ఆయన జీవితం సెటిల్ అయింది శుభ్రంగా. ఫస్ట్ పెళ్ళిలో ఇబ్బందులు పడ్డాడు, రెండో పెళ్లి చేసుకున్నాక అసలు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ట్రావెల్ అవుతుంది. అలాంటి ట్రావెల్ చేతుకు కూడా జరగాలని కోరుకుందాం.